బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 160 ఎకరాల్లో సభా ప్రాంగణం ముస్తాబవుతోంది. ఆదివారం నిర్వహించే భారీ బహిరంగ సభకు 10 లక్షల మందికి పైగా తరలి రానున్నారు. సభా ప్రాంగణంతో పాటు పార్కింగ్ స్థలంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై ఎల్కతుర్తి నుంచి మా ప్రతినిధి శ్రీధర్ మరిన్ని వివరాలను అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ ఎల్లుండి జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. దాదాపు 1300 ఎకరాలు పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు 200 ఎకరాల్లో బహిరంగ సభ ఉంది. గతంలో జరిగిన ప్రకాష్ రెడ్డిపేటలో జరిగిన సభ కంటే అత్యంత అట్టహాసంగా నిర్వహించి తెలంగాణ చరిత్రలో ఈ సభకు ఒక పేరుండాలని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు స్వయంగా దగ్గర నుంచి చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏర్పాట్లు ఎక్కడికి వచ్చినాయి? దాదాపు ఏర్పాట్లన్నీ ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో జరిగే సభ కోసం దాదాపు అన్ని కూడా ఏర్పాట్లు దాదాపు చివరి దశకు వచ్చినాయి. ఈరోజు రాత్రికి రేపు పొద్దున కూడా పూర్తిగా అన్ని రకాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఈ సభస్థలి 160 ఎకరాలు, అదేవిధంగా 1000 ఎకరాల పైన పార్కింగ్ స్పేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్లకు ర్యాంపులు కానీ, అప్రోచ్ రోడ్లు కానీ, వారికి అక్కడి నుంచి వచ్చే ప్రజల అంటే అభిమానులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియాల్లో దాదాపు 2000 మంది వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా ఎండ కూడా కొడుతుంది. దీనికి ఎటువంటి ఎండాకాలం కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రజల కోసం ఎప్పటికి చల్లటి నీళ్ళు ఐస్ వేసి చల్లగా వాటర్ బాటిల్ పెట్టడం జరుగుతుంది. చల్ల ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇక్కడ సపరేట్గా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు కూడా సపరేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు దాదాపు 12 పెడుతున్నాం. 12 బృందాలు ఉంటున్నాయి. 30 బెడ్లు పెడుతున్నాము. ఇలాంటి డీహైడ్రేషన్ కావాల్సిన మందులు అన్నీ కూడా అవైలబుల్గా తీసుకొచ్చి పెడుతున్నాం. అదే కాకుండా 2 బస్సులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హెల్త్ ఎక్విప్మెంట్ ఉన్న బస్సులు, ఈసీజీ కానీ ఎట్లా ఏమైనా ఇబ్బంది అయితే ఫుల్ ఎక్విప్మెంట్ 2 బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏమైనా ఇమీడియట్లీ అయితే అక్కడే ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చే ఎవరైతే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా క్షేమంగా బయలుదేరారో అదేవిధంగా మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళేంత వరకు కూడా అన్ని ఏర్పాటు చేసాం. ప్రజలకు ముఖ్యంగా ఇబ్బంది లేకుండా చేసాం కాబట్టి ఈ సభ సక్సెస్ అవుతుందని చెప్పేసి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, ఎల్కతుర్తి, హన్మకొండ జిల్లా.